అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. టెక్సాస్ను అతలాకుతలం చేస్తున్న వరదలు. కుండపోత వర్షాలతో టెక్సాస్లో బీభత్సం. వరదల కారణంగా 80 మంది మృతి. మృతుల్లో 15 మంది చిన్నారులు. మిస్టిక్ క్యాంప్లో 27 మంది బాలికలు గల్లంతు. వర్షాల ఉధృతి పెరగవచ్చని ఎన్డబ్ల్యూఎస్ హెచ్చరిక. టెక్సాస్లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సంవత్సర కాలంలో పడవలసిన వర్షపాతం అంతా కేవలం 48 నిమిషాల్లో పడి టెక్సాస్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా 80 మంది ప్రాణాలు కోల్పోగా $1 బిలియన్ మేర ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని హంట్ ప్రాంతంలో కుండపోత వర్షాలు ఉగ్రరూపం దాల్చాయి. నది ఉప్పొంగడంతో తీరంలో ఏర్పాటు చేసిన ఒక క్రిస్టియన్ క్యాంపును వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అక్కడి నదులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ జల ప్రళయం వల్ల ఇప్పటి వరకు దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 15 మంది చిన్నారులు ఉన్నారు. వరదల్లో చిక్కుకున్న 200 మందికి పైగా పౌరులను సహాయక బృందాలు రక్షించాయి. మరోవైపు కేర్ కౌంటీలోని గ్వాడాలూప్ నది ఉప్పొంగి సమీపంలోని మిస్టిక్ సమ్మర్ ట్రైనింగ్ క్యాంపును ముంచెత్తింది. దాంతో ఆ శిబిరంలోని 27 మంది అమ్మాయిలు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా గాలిస్తున్నాయి. గ్వాడాలూపే నదిలో అకస్మాత్తుగా నీటి ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాలలో వరద చుట్టుముట్టింది. వందలాది మంది ప్రజలు వరదలో చిక్కుకుపోయారు. ఈ అకాల వరదల కారణంగా తప్పిపోయిన వారి సంఖ్యను అంచనా వేయలేకపోతున్నామని అధికారులు తెలిపారు. వరద ప్రవాహం తీవ్రంగా ఉన్నప్పటికీ తప్పిపోయిన వారి కోసం నదిలో వెతుకుతున్నామని వివరించారు. కాగా ఈ వరదల నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. గ్వాడాలూపే నది నీరు కేవలం 45 నిమిషాలలోనే 8 మీటర్లు పెరిగింది. ఇది పరిస్థితిని చాలా దారుణంగా మార్చింది. నది నీరు అకస్మాత్తుగా పెరిగిన భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఇది టెక్సాస్ చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతమని చెబుతున్నారు. వరదల కారణంగా తప్పిపోయిన వారందరినీ కనుగొనే వరకు అన్వేషణ కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. టెక్సాస్కు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. భారీ విధ్వంసాన్ని చూపిస్తున్నాయి. గతంలో ఇల్లు ఉన్న ప్రదేశాలలో కాంక్రీట్ ప్లాట్ఫామ్లు కనిపిస్తున్నాయి. నది ఒడ్డున శిథిలాలు కుప్పలుగా పడి ఉన్నాయి. పైకప్పులు, చెట్ల మీద నుండి ప్రజలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ రాష్ట్ర విపత్తు ప్రకటనను పొడిగిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి అదనపు వనరులను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. ఈ భయానక ఘటనపైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బాధితుల కోసం తాను తన భార్య మెలానియా ప్రార్థిస్తున్నానన్నారు. మరోవైపు నేషనల్ వెదర్ సర్వీసెస్ తన అంచనాలో మరిన్ని వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అధిక ప్రవాహంతో నదులు, వాగులు, ఇతర లోతట్టు ప్రాంతాలు వరదలకు గురయ్యే ప్రమాదం సంభవించవచ్చని పేర్కొంది. ఇప్పటికే టెక్సాస్ అంతటా తీవ్ర విధ్వంసం సృష్టించిన వరదలు మరింత నష్టానికి దారితీస్తాయని హెచ్చరికలు అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.